నమస్తే వెల్కమ్ టు టీటర్ PUCL ఉత్తరప్రదేశ్ విభాగం తన ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. తన విచారణ ప్రకారం మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారి వాస్తవ సంఖ్యను దాచడానికి ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అనేక విధానాలను ఉపయోగించింది. అయితే ఇందులో భాగంగా శవాలను వేరువేరు చోట్ల పోస్టు మార్టం కేంద్రాలకు పంపించారు. ఇంకా మరికొన్ని సందర్భాల్లో రికవరీ తేదీలను మార్చారు. ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను దాటినట్టుగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆరోపించింది. PUCL ప్రకటన సంచలన విషయాలను తెలిపింది. తమ ప్రాథమిక విచారణలో మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతుల వాస్తవ సంఖ్యను దాచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించిందని PUCL ఆరోపించింది. దీనికోసం ప్రభుత్వం అనేక విధానాలను అనుసరించిందని తెలిపింది. మృతదేహాలను వేర్వేరు పోస్టు మార్టం కేంద్రాలకు పంపించారు. అంతేకాకుండా వారి రికవరీ చోటు తేదీలలో మార్పులు చేర్పులు చేస్తూ అవకతవకలకు పాల్పడిందని PUCL స్పష్టం చేసింది. అలహాబాద్ లోని స్వరూపరాణి ఆసుపత్రిలో తమ సభ్యులు విచారణ చేశారని, ఇందులో భాగంగా రిజిస్టర్లో గుర్తు తెలియని మృతుల చిత్రాలను తగిలించి ఉంచడాన్ని చూశారని PUCL తన ప్రకటనలో తెలిపింది. మృతదేహాల పరిస్థితిని చూస్తే అందులో చాలా మందిని నుజ్జునుజ్జు చేశారు. కానీ నోటీసులో పెట్టిన ఫోటోలను తీసుకోవటానికి అక్కడ సిబ్బంది నిరాకరించారు అని PUCL చెప్పింది. ప్రకటన ప్రకారం జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా సందర్భంగా జరిగిన వరుస తొక్కిసలాటల ఘటనలపై PUCL తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రకటన ప్రకారం జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా సందర్భంగా జరిగిన వరుస తొక్కిసలాట ఘటనలపై PUCL తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తీర్థయాత్రికుల మృతిపై బాధను వ్యక్తం చేసింది. దీంతో పాటుగా తొక్కిసలాట ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రజలందరి జీవితాలకు రక్షణగా ఉండాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. తొక్కిసలాటలకు గల కారణాలపై ప్రధానమంత్రి నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తన అంచనాలను బహిర్గతం చేయాలని PUCL డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మహాకుంభమేళా తొక్కిసలాట తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో మరణాల సంఖ్య తప్పుదారి పట్టించే విధంగా ఉంది. తొక్కిసలాట జరిగిన దాదాపు 15 గంటల తర్వాత ప్రభుత్వం స్పందించింది. 28 జనవరి రాత్రి వేళ సంఘం నోస్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, 60 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే వివిధ మీడియా నివేదికల ప్రకారం తొక్కిసలాట ఒక చోట కాకుండా అనేక చోట్ల జరిగిందని తేలింది. సంఘం నోస్ వద్ద కూడా అదే రాత్రి ఇంకొక తొక్కిసలాట ఝుంసీలో కూడా చోటు చేసుకుంది. తమ వద్ద దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు అని మేళా DIAG వైభవ్ కృష్ణ చెప్పారు. ఝుంసీ ప్రాంతంలో కూడా తొక్కిసలాట జరిగినట్టుగా పోలీసుల వద్ద సమాచారమే లేనప్పుడు అక్కడ సంభవించిన మరణాల రేటు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఝుంసీ ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ అక్కడ 24 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మృతుల సంఖ్య 54 అవుతుంది. ప్రశ్నల పరంపర ఇక్కడితో ఆగలేదు. అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేకుండా ఉన్నాయి. జాతర జరిగే ప్రాంతంలో 2.5 కన్నా ఎక్కువగా CC కెమెరాలు, ప్రతి చోట పోలీసుల పర్యవేక్షణ ఉందని తెలిపే ప్రభుత్వం తొక్కిసలాటను ఆపటంలో ఎలా విఫలమైంది? ఝుంసీ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సమాచారం పాలకుల వద్ద ఎందుకు లేదు? ఒకవేళ తొక్కిసలాట సమాచారం లేకుంటే తొక్కిసలాట జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా ఉన్న బట్టలు, చెప్పులు ఇంకా ఇతర వస్తువులను పెద్ద పెద్ద ట్రక్కులలో ఎవరి ఆదేశాలతో తీసేశారు? ఇదే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మహాకుంభమేళలో తొక్కిసలాట జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. అయితే ఈ పిటిషన్ మీద విచారణను నిరాకరించారు.